నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మన ముందు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉండింది. కోర్టు ప్రొసీడింగ్స్ కొన్ని ఉంటాయి, అంటే ఎంతవరకు నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉండాలి, చేయాలి అన్న విధంగా. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం అవి మొదటి నుంచి కూడా కనిపించట్లేదండి. ఇప్పుడు కూడా ఆయన కోర్టుకి విచారణకు హాజరవుతా ఏదో ఒక సంఘ సంస్కర్తలాగా జన సమీకరణ వేసుకొని కోర్టు ఆవరణ దాకా వెళ్ళి జై జగన్ అని నినాదాలు ఎలా చూడొచ్చు అంటారు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఎందుకు ఎగ్జామ్షన్ అవుతూ వస్తుంది? మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, సహజంగా కోర్టు విచారణకి హాజరవ్వాల్సిన ఆ రోజు లిస్ట్ అయ్యి ఉన్న కేసుల తాలూకు ఆ కేసులో అక్యూజ్డ్ అయినా సరే, లేదు వాంగ్మూలం ఇవ్వడానికి వచ్చిన సాక్షులైనా సరే, ఎవరైనా సరే ఆ రోజు విచారణ సందర్భంగా జడ్జి గారు బెంచ్ మీదకి రావడానికంటే ముందే వీళ్ళందరూ హాజరవ్వాలి. అక్కడ తర్వాత వరుస క్రమంలో ఆయా కేసు లిస్ట్ అయి ఉన్న దాన్ని వరుస క్రమంలో ఒక్కొక్కరిని పిలుస్తారు లోపలికి. అయితే ఎక్కువ పర్సెంట్ ఏమవుతుందంటే ఆ రోజు ఉదయం పూట మళ్ళీ డేట్లు ఇచ్చే కేసులు ఎక్కువ ఉంటాయి. తర్వాత విచారణ జరుగుతున్న కేసులు టేకప్ చేస్తారు. ఈ వరుస క్రమంలో డేట్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఆ రోజు విచారణ జరుగుతున్న వాళ్ళని కూడా పిలిచిన తర్వాత వాళ్ళు హాజరయ్యారో లేదో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ రోజు ఆ కేసు కనుక విచారణ ఉంటే మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాము, వెయిట్ చేయండి అని చెప్తారు బయట. అంటే ఫస్ట్ మనం క్లాస్ రూమ్లో క్లాస్ టీచరు అటెండెన్స్ పిలిచినప్పుడు ఎస్ఆర్ అని చెప్తాం కదా. అలాగే ఆ రోజు ఉదయం పూటే ఆ రోజున్న కేసుల తాలూకా వాళ్ళందరూ అటెండ్ అవ్వాలి 1 by 1. అటెండ్ అయిన తర్వాత ఆ రోజు జరిగే విచారణ తాలూకా వాళ్ళని వెయిట్ చేయించి వాళ్ళని ఒక్కొక్కరిని ఆ కేసు విచారణ టేకప్ చేసే క్రమంలో పిలుస్తూ ఉంటారు. సహజంగా 10:30కి కనీసం జడ్జి గారు బెంచ్ మీదకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటలకి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు, బేగంపేట ఎయిర్పోర్ట్లో. జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చే 10 గంటలు 10-10:30 టైంకి ఈయన గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కాడు. అక్కడ 11 గంటలకి బేగంపేటలో ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వేల మంది జన సమీకరణ చేసి అక్కడ వాళ్ళందరికీ ఇట్లా చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటా అక్కడ ప్రదర్శించాల్సిన స్టంట్లన్నీ ప్రదర్శిస్తా వాళ్ళందరితోటి ఊరేగుతా కోర్టుకు వచ్చాడు. సరే, కోర్టుకు వచ్చావు. ఆ వచ్చే క్రమంలో వాళ్ళ శ్రేణులు కోర్టు బయట, అంటే పోలీసులు కొంచెం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని న్యాయవాదుల్ని ఆ రోజున కక్షిదారులను మాత్రమే కోర్టు లోపలికి అలౌ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ బయట ఆపేశారు. ఆపకుండా ఉంటే కోర్టు ప్రాంగణంలోకి కూడా వచ్చి వీళ్ళు రప్ప అని బ్యానర్లు ప్రదర్శించేవాళ్ళు మనం చూసాం. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు 2029 ఎన్నికల్లో గంగమ్మ జాతరలో పొటేళ్ల తలలను నరికినట్టు తెలుగుదేశం వాళ్ళ తలను నరుకుతాము, రప్ప నరుకుతామని జగన్మోహన్ రెడ్డి బ్యానర్స్ ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణుల ఉన్మాదాన్ని ప్రదర్శించిన తీరు మనం గుర్తు చేసుకున్నాం. ఆనాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా ఈ రప్ప అనే స్లోగన్లు వినిపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ సాక్షాత్తు న్యాయస్థానం ముందు కూడా రప్ప అని చెప్పని బ్యానర్లు ప్రదర్శించారు వాళ్ళు. అంటే ఎవరిని వాళ్ళు రప్ప నరికేది? ఎవరినో ఒకళ్ళని నరుకుతామంటున్నారు. ఇవాళ న్యాయస్థానాన్ని నరుకుతారా, లేదు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను నరుకుతారా? ఎవరినైనా సరే నరుకుతామనే రప్ప అని చెప్పని బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ఇలా ప్రదర్శిస్తున్నప్పుడు కన్సర్న్డ్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? ఇవాళ నక్సలైట్లు రాజ్యాన్ని ధిక్కరించి రాజ్యాంగాన్ని గౌరవించకుండా తుపాకీ బట్టి వాళ్ళు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సమాంతర వ్యవస్థను నిర్వహిస్తూ ఉన్నారని చెప్పని ఆపరేషన్ కగార్ అని చెప్పని వాళ్ళందరినీ నేరేస్తూ ఉన్నారుగా. ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో హింసని ప్రేరేపిస్తున్నారు అని చెప్పని వాళ్ళందరినీ అరెస్టులు చేసి అవసరమైతే ఎన్కౌంటర్లో కాల్చిపారేస్తున్నారుగా. మరి వాళ్ళ సమాజంలో ఈ విధంగా హింసని ప్రేరేపిస్తున్న ఒక రాజకీయ పార్టీ ముసుగులో సమాజంలో అంతర్యుద్ధాలు దారితీస్తాం, మేము మా రాజకీయ ప్రత్యర్థుల్ని తలలు నరుకుతాము అని చెప్పని బాహాటంగా బ్యానర్లు ప్రదర్శిస్తున్న వాళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోరు? ఆ విధంగా హింసని ప్రేరేపించిన నేపథ్యం వాళ్ళకి ఆల్రెడీ ఉంది కదా. వీళ్ళ నాయన హయాంలోనే కదా 1991లో మర్రిచెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దింపటం కోసం 400 మందిని ఊచకోత కోసిన నేపథ్యం ఉంది కదా. సాక్షాత్తు మర్రిచెన్నారెడ్డి గారు చెప్పారు కదా, ఇవి సహజంగా జరిగిన మత ఘర్షణలు కావు, కడప నుంచి తరలించుకొచ్చిన కిరాయి మోకలు చేసిన మత ఘర్షణలు, ఇవి సృష్టించిన మత ఘర్షణలు అని చెప్పని మర్రిచెన్నారెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా. హింసో పరమో ధర్మ అనే నినాదంతో వాళ్ళు
రాజకీయం నడుపుతూ ఉన్నప్పుడు, మేము హింస చేస్తామని చెప్పని బాహాటంగా చెప్తా ఉన్నప్పుడు, ఏముంది బా సినిమా డైలాగులు చెప్తే తప్పేముంది అని చెప్పని సాక్షాత్తు వాళ్ళ చిన్నాయన్ని దారుణంగా గొడ్డల్లో నరికి చంపబడిన నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే దాన్ని సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసిన కుటుంబం, పలానా వాళ్ళు సూత్రధారులు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేస్తే అటువంటి విచారణ జరుపుతున్న సిబిఐ అధికారుల మీదే దాడులు చేస్తాం, బాంబులు వేస్తామని బెదిరించిన నేపథ్యం ఉన్న కుటుంబం. ఇవాళ ఇటువంటి వ్యక్తుల నాయకత్వంలో అదొక రాజకీయ పార్టీ. ఇవాళ సమాజంలో మేము అశాంతి రగిలిస్తాం, హింసని ప్రేరేపిస్తాం, మా ప్రత్యర్థుల్ని రప్పారప్పా నరుగుతామని చెప్పని బహిరంగంగా నడిబజార్లో సవాళ్ళు విసురుతూ ఉన్నప్పుడు, ఈ నిన్నే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిది ఒక స్టేట్మెంట్ చూశాను నేను. అడవులలో తుపాకీ పట్టుకొని ఉన్న నక్సలైట్ల కన్నా ఇవాళ వాళ్ళకి మద్దతుదారులుగా ఉన్న అర్బన్ నక్సలైట్లు మరింత ప్రమాదకారులు అని చెప్పని ఆయన చెప్తా ఉన్నారు. ఇవాళ రాజకీయ ముసుగులో ఉన్న ఈ హింసని ప్రేరేపించే ప్రత్యర్థుల్ని నరికేస్తాము అని చెప్పని బహిరంగంగా ప్రకటిస్తున్న వీళ్ళు, సంజయ్ గారు చెప్తున్న అర్బన్ నక్సలైట్ల కన్నా వీళ్ళు ఏం తక్కువ? వీళ్ళని ఎందుకని చట్టపరంగా కఠినంగా వ్యవహరించకుండా ఇవాళ సాక్షాత్తు న్యాయస్థానం ముందు కూడా రప్ప అని చెప్పని బ్యానర్లు వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఎందుకని చట్టం అంత ఉదాసీనంగా ఇటువంటి వాళ్ళ పట్ల వ్యవహరిస్తుంది? ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న నాయకుడు ఏందిబ్బా సినిమా డైలాగే కదా అని చెప్పని వాళ్ళ శ్రేణులు ప్రదర్శిస్తున్న ఈ డైలాగుల్ని మద్దతిస్తూ, సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తున్న ఆ పార్టీ అధినేత ఇవాళ అతను చట్టసభకు ఎన్నికై ఉన్న సభ్యుడు అయ్యుండి కూడా మరి ఈ విధమైన హింసని ప్రేరేపించే వ్యవహార శైలి వాళ్ళ వైపు నుంచి కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకని ప్రభుత్వాలు అతని యాత్రల్ని అంతగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి? అతని శ్రేణుల్ని కట్టడి చేసే ప్రయత్నం ప్రభుత్వాల పరంగా జరగటం లేదు. ఇదే ఒక సామాన్యుడు తన ప్రత్యర్థిను తనకెవరి మీద వైషమ్యాలుండి ఎవరినైనా నరికేస్తాం, చంపేస్తామని చెప్పాను కనుక వాళ్ళ నడిబజార్లో కేకలేస్తే ఇమ్మీడియట్గా అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు కదా, అతను కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు కదా, శాంతి భద్రతలు కాపాడటం మా బాధ్యత అని చెప్పని చెప్తారు కదా. మరి అటువంటిప్పుడు ఇంత ఉన్మాదాన్ని ప్రదర్శిస్తున్న ఈ పార్టీని ఇవాళ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద నమోదు కాటానికి అర్హత లేని పార్టీగా ఇవాళ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే న్యాయస్థానాలంటే గౌరవం లేదు, చట్టాన్ని గౌరవించటం లేదు, ప్రభుత్వాన్ని గుర్తించటం లేదు, సమాజంలో అస్థిరతకి కారకమవుతూ ఉన్నారు, దౌర్జన్యాలు ప్రేరేపిస్తూ ఉన్నారు. సాక్షాత్తు అతని కారు కింద మనిషి బడి చనిపోతే కూడా కనీస మాత్రపు మానవత్వాన్ని ప్రదర్శించకుండా దాన్ని కూడా రాజకీయ అస్త్రంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసే కుయుక్తులకి, కుట్రలకి, కుతంత్రాలకి పాల్పడుతున్న నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ ఉదాసీనత ప్రదర్శిస్తారు? ఇంకా ఎన్నాళ్ళు అతన్ని ఈ రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఉంటారు? ఇవాళ ప్రజలు ఒక స్పష్టతతోటి మొన్నటి ఎన్నికల్లో 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. బీహారు ఆటవిక రాజ్యాన్ని 20 సంవత్సరాల తర్వాత కూడా భరించడానికి సిద్ధంగా లేము అని చెప్పని బీహార్ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో 5 సంవత్సరాలు ఇతని పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఇతని పరిపాలన మాకొద్దు అని ప్రజల వైపు నుంచి ఒక స్పష్టత ఇచ్చారు. కానీ ప్రభుత్వాలు, వ్యవస్థలు మాత్రం ఇతని విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన స్థాయిలో వ్యవహరించట్లేదు అనేది అర్థమవుతూ ఉంది. ఇవాళ సాక్షాత్తు న్యాయస్థానం ముందే ఈ విధమైన బెదిరింపు ధోరణులకి, న్యాయస్థానాలను కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ధోరణికి అతను పాల్పడుతూ ఉన్నప్పుడు న్యాయమూర్తి, న్యాయస్థానం తన కోసం ఎదురు చూడాలి అని చెప్పని వైఖరి అతను ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు న్యాయమూర్తి గారు బెంచ్ మీదకి వచ్చేటప్పటికి హాజరవ్వాల్సిన వ్యక్తి తన కోసం న్యాయస్థానాన్ని ఎదురుచూపులు చూసే స్థితికి అతను దిగజారుతూ ఉన్నప్పుడు ఇంకా అతని విషయంలో ఇదే ఉదాసీనత ప్రదర్శిస్తే రేపటి రోజున సమాజం చాలా ఖరీదైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గతంలో జరిగిన హింస కన్నా కూడా చాలా అతి భయంకరమైన ఉన్మాదపు హింసకి వీళ్ళు పాల్పడటానికి సిద్ధంగా ఉన్నాము అని బాహాటంగా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు కఠినంగా వ్యవహరించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సార్, మీరు అన్నట్టు ఇప్పుడు అందరిలో ఒకటే ప్రశ్న అండి, ఇప్పుడు సామాన్యులకు లేని వెసులుబాటు ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఎందుకు వస్తుంది అని. ఎందుకంటారు? ఆయన గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్ల అంటారా, లేదు అంటే న్యాయ వ్యవస్థల ఫెయిల్యూర్ అంటారా, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అంటారా? కారణం ఏంటంటారు? ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మేము ప్రభుత్వాల కన్నా అధికులము, వ్యవస్థల కన్నా అధికులము అనుకున్న కొంతమంది కాలగర్భంలో గలిచిపోయిన వ్యక్తులు కొందరు ఉన్నారు. మనకి కొలంబియా దేశంలో పాబ్లో ఎస్కోబార్ అని చెప్పని ఒక డ్రగ్ కార్టెల్ని నిర్వహించిన
ఒక అంతర్జాతీయ స్మగ్లర్ ఒక అతను ఉన్నాడు. అతను తాను చేస్తున్న ఈ డ్రగ్స్ తయారీ స్మగ్లింగ్ వ్యవహారాలని అడ్డుకోబోయిన ప్రెసిడెంట్ అభ్యర్థుల్ని చంపించాడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చంపించాడు, తన కేసులు విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు మీద బాంబింగులు చేసి తగలబెట్టించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చంపించాడు, బాంబు బ్లాస్టులు చేసి వందలాది మంది ప్రాణాలు తీశాడు, చాలామంది పోలీసు అధికారులని హత్యలు చేయించాడు. కానీ అంతిమంగా తుపాకీ గుండెకి బలయ్యి కుక్క సాగు చచ్చాడు. ఇవాళ వ్యవస్థల కన్నా, సమాజం కన్నా, దేశం కన్నా, చట్టం కన్నా అధికులం అనుకునే ఎవరికైనా అంతిమంగా ఆ కాలగర్భంలో కలవాల్సిందే. ఇవాళ నేను అన్నిటికన్నా సుపీరియర్ అని చెప్పని ఫీల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేస్తే రాసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. లేదు అన్నప్పుడు ఇంకొక పాపులో ఎస్కోబార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తయారు చేసుకుంటున్నట్టుగానే ఇవాళ మనం భావించాల్సిన పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Please subscribe to Leo News for more videos.